బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజురోజుకు రసవంతంగా మారుతుంది. బిగ్ బాస్ లవర్స్కి కావాల్సిన ఎమోషన్స్, ఫైటింగ్, ఎంటర్టైన్మెంట్ అందిస్తూ టీఆర్పీ రేటింగ్లో దూసుకుపోతుంది బిగ్ బాస్ షో. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ షో ఇప్పటికీ 10 రోజులు పూర్తి చేసుకొని సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇక తొలి వారమే బెజవాడ బేబక్క షో నుంచి ఎలిమినేట్ అవ్వడం కొంతమందిని డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. చేసినా ఆమెకున్న ఏజ్ ఫ్యాక్టర్ వల్లనే హౌస్ నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చిందని బిగ్ బాస్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ముందు బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లు చాలా కష్టంగా ఉంటాయి. వాటిని ఫేస్ చేయాలంటే బేబక్క స్టామినా సరిపోదు. బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలంటే ఎంటర్టైన్మెంట్ చేయడంతో పాటు టాస్క్లలోనూ విన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ విషయంలో బేబక్క వీక్గా ఉంది కాబట్టి ఆమె ఎలిమినేట్ కాక తప్పలేదు. బేబక్క వెళ్ళిపోయిన తర్వాత ప్రస్తుతం హౌస్లో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఉండడానికి 13 మంది హౌస్లో ఉన్న వారిలో ఒక 5గురు మాత్రమే బిగ్ బాస్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. వారిలో కన్నడ బ్యూటీ యష్మి గౌడ ఇప్పటికే తనకంటూ ఒక ఇమేజ్ని సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్లో అతిపెద్ద క్లాన్కు చీఫ్గా వ్యవహరిస్తున్న యష్మిపై అందరి చూపు పడింది. ఈ నేపథ్యంలో అమ్మడు రియల్ స్టోరీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆడియన్స్. అసలు యష్మి ఎవరు, ఇండస్ట్రీలోకి ఎలా వచ్చింది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, లవ్ బ్రేకప్స్ గురించి సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలోని యష్మి గౌడ ఇంటర్వ్యూ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. బిగ్ బాస్ షోలోకి రాకముందు యష్మి గౌడ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన బ్రేకప్ గురించి సెన్సేషనల్ కామెంట్ చేసింది. తను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లోనే లవ్ బ్రేకప్ అయిందని యష్మి చెప్పింది. తన బాయ్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మకు యష్మి గ్లామర్ ఇండస్ట్రీలో ఉండడం ఇష్టం లేదట. ఇదే విషయాన్ని తాను చెప్పేసరికి బాధగా అనిపించి ఇద్దరు విడిపోయారట. లవ్ బ్రేకప్ కావడంతో కొన్ని రోజులు చాలా ఫీల్ అయిందట. ఆ తర్వాత బయటకు వచ్చి తన కెరియర్పై ఫోకస్ పెట్టి షూటింగ్లో బిజీ అయిపోయాను అని చెప్పింది. కేవలం అతడితో 1 ఏడాది మాత్రమే లవ్లో ఉన్నాను. లైఫ్లో ఏం జరిగినా అది కూడా మన మంచికే అన్నట్లు నేను భావిస్తున్నానని యష్మి గౌడ ఎమోషనల్గా చెప్పింది. మొత్తానికి క్యూట్ బ్యూటీ యష్మి గౌడ తన లవ్ స్టోరీ, బ్రేకప్ గురించి చెప్పిన ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జీవితంలో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందని అక్కడ ఆగిపోకుండా కాన్ఫిడెంట్గా ముందుకెళ్లాలని ప్రూవ్ చేస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ యష్మి గౌడ రియల్ లైఫ్ స్టోరీని ఇప్పుడున్న యూత్ ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. బిగ్ బాస్ హౌస్లో యష్మి గౌడ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే బిగ్ బాస్ హౌస్లో మీ ఫేవరెట్ ఎవరో కూడా తెలియజేయడం మర్చిపోవద్దు.